ఇంకో విషయం అమ్మా, సార్ ఇప్పుడు మనకున్న బిజీ లైఫ్లో పెద్దగా ఆలోచించకుండా వెళ్ళిపోతూ ఉంటాం. సడన్గా ఒక జంక్షన్ వస్తుంది, 4 దారులు కనపడతాయి, తీసుకుని మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. అటువంటి సిచ్యువేషన్ ఏదైనా నువ్వు ఫేస్ చేసావమ్మా? నాకు యాక్చువల్లీ ఒక ఇంట్రెస్టింగ్ మూమెంట్ ఒకటి ఉంది సార్. అది చాలాసార్లు జరుగుతాయి సార్ ఇది లైఫ్లో. అంటే నేను ఒక విజువల్ ఎఫెక్ట్ సూపర్వైజర్గా, ప్రొడ్యూసర్గా స్టార్ట్ చేసిన కెరియర్ని బికేమ్ అన్ యాక్టర్, తర్వాత ఒక ఆంటర్ప్రినర్, కెప్ డూయింగ్ మెనీ థింగ్స్ అట్ ది సేమ్ టైం. అండ్ ఫస్ట్లో అప్పుడు 23 ఏళ్ళకి ఇప్పుడు బిజినెస్ సక్సెస్ఫుల్ కాదు అంటే ఇప్పుడు తిరిగి మా ఫాదర్ దగ్గరికి వెళ్ళాలా, డబ్బులు అడగాల, అది కరెక్ట్ కాదు. అప్పుడు చూస్తే నేను పెద్ద అంత చదువుకొని కూడా చదువుకోలేదు. సో బట్ ఐ నీడెడ్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్, ఐ నీడ్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అప్పుడు నాన్నగారి దగ్గరికి వెళ్ళినా, తాతగారి దగ్గరికి వెళ్ళినా ప్రాజెక్ట్ రిపోర్ట్ అడుగుతాను, సో ఎంత మిగులుతుంది, ఎంత ఇది. సో ఇప్పుడు వాళ్ళతో మళ్ళీ ఎందుకు అని చెప్పి నేను అహ్మదాబాద్ వెళ్ళాను సార్. ఐఐఎం అహ్మదాబాద్కి ఒక 2 వారాలు వెళ్ళి ఒక బిజినెస్ని మర్జ్ చేయడం ఎలా, డీమర్జ్ చేయడం ఎలా, అందులో వాల్యూ క్రియేట్ చేయడం ఎలా అనేది నేర్చుకుని వచ్చి ఆ బిజినెస్ ఐ టుక్ ఇట్ ఫార్వర్డ్ సార్. సో ఇలాగా ప్రతిసారి ఒకటి చేయాలంటే ఒకటి నేర్చుకుని ముందుకు వచ్చి చేసేస్తూ ఉంటాను సార్. నువ్వు 10th ఫెయిల్ అన్నావు, మరి ఏమంటావు ఏంటి? అదే సార్, అదే ట్విస్ట్ సార్. అంటే నాకు చిన్నప్పుడు ఎప్పుడు అది ముందుకు వచ్చేసాను కానీ చదవకుండా. సినిమాల్లో ఇంట్రెస్ట్ ఉంది, ఎవరో ఒకళ్ళు పాఠం చెప్తుంటే వినేవాడిని కాదు సార్, కథలు చెప్తుంటే వినేవాడిని. సో నాకు చిన్నప్పటి నుంచి కథలే గుర్తుంటాయి కానీ ఒకళ్ళు ఇన్స్ట్రక్ట్ చేస్తుంటే గుర్తొచ్చేది కాదు సార్. సో ఇంకా దాంతో లైఫ్లో ఐ డిసైడెడ్ టు బి అ స్టూడెంట్ ఫర్ ఎవర్. చిన్నప్పుడు కన్నా ఇంకా లైఫ్ మొత్తం స్టూడెంట్ గానే ఉండొచ్చు. ప్రతిదీ ఒకటి కొత్తది నేర్చుకుంటూ అది చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాను సార్. సో దట్స్ వాట్ ఇట్ ఇస్. సో ఐ జీవితం టీచర్గా ఉంటే లైఫ్ అంతా స్టూడెంటే, బెటర్ కదా సార్. అందుకే నువ్వు అన్స్టాపబుల్. థ్యాంక్ యూ సార్. దారిటైనా దిక్కేదైనా ఒకసారి అనేసుకుని అడిగేస్తే ఆగడం అనవసరం, ఆపడం అసాధ్యం అని నేను చూస్తే తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. అంతే. థ్యాంక్ యూ సార్. వన్స్ ఐ స్టెప్ ఇన్ అంటే కన్విక్షన్. నానా సార్ ఇప్పుడు అలవాటు లేని దారిలో వెళ్ళి కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించకుండా, అవరోధాలు ఎన్నున్నా ఆగకుండా ముందుకెళ్ళే నీ నేచర్ అన్స్టాపబుల్. థ్యాంక్ యూ సార్. విజయానికి తొలి మెట్టు ప్రయత్నం. ఎస్ నీలాగే సార్. మనతో పాటు మరొక గెస్ట్ ఉన్నారు. కొత్తగా ప్రయత్నించడమే కాకుండా దానిలో ఉన్న ఎన్నో గోడాలు వెలుగులోకి తెచ్చుకున్నారు. స్త్రీలు చేయలేరు, చేయకూడదు అనే పని అంటూ ఏది లేదంటూ ప్రూవ్ చేస్తూ 30 ఏళ్ల వయసులో తన భర్తకు సహాయం చేయడం కోసం కార్ గ్యారేజ్లోకి అడుగుపెట్టి తన కుటుంబానికి ఆసరగా నిలిచి ఇవాళ తెలంగాణ రాష్ట్ర తొలి తెలుగు మహిళా మెకానిక్గా గుర్తింపు పొందారు. నైస్, లవ్లీ.